సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్లు అన్నారు. అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్లు మాట్లాడారు. నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పై చేసిన విమర్శలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, దళితులకు దళిత బంధు ఇవ్వడానికి ఒక్కొక్కరి నుంచి 3 నుంచి 4 లక్షలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వసూలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని స్థానిక నాయకులు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసిన చరిత్ర మీ నాయకులదన్నారు. ధరణి తీసుకువచ్చి పేదల భూములు కొల్లగొట్టి సెటిల్మెంట్ చేసి కోట్లకు పడగలెత్తింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వారికి వసూళ్ల టార్గెట్ పెట్టి వారికి ఒత్తిడికి గురి చేసి వారు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయింది మీ ప్రభుత్వంలో అని మర్చిపోయారని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతి అంటేనే కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి అని ప్రశ్నించారు. ఇంద్రమ్మ ఇండ్లు దుబ్బాక నియోజకవర్గంలో మొదటి దశలో ఉన్నాయని, దానికి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులపై బురద చల్లడం దొంగ అన్నట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలన చేస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనాపురం బాలు యాదవ్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి బ్యాగరి నవీన్, సీనియర్ నాయకులు బాల్తి వెంకటేశం, బోయిన పరశురాములు పాల్గొన్నారు. నిన్నటి రోజున దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన చేసిన విమర్శలు ఎలాగున్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే దళితులు వెనుకబడి ఉన్నారో వారిని ఆదుకోవడానికి మేము దళిత బంధు అనే సంక్షేమ పథకం ప్రవేశపెట్టినామని పెట్టిరు కరెక్టే, కానీ మీ ఎమ్మెల్యేలే 3 నుంచి 4 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అలాగే డబుల్ బెడ్రూమ్లు కూడా మీ కార్యకర్తలకు ఇచ్చిర్రు. కార్యకర్తలు పోంగా స్థానిక నాయకులు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసినన్ని ఆరోపణలు టీవీలలో పేపర్లలో ఎన్నో చూసిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు మీరు పోలీసు వారి గురించి కూడా మాట్లాడారు నిన్న. అయ్యా, పోలీసు వారిని ఉపయోగించుకున్నంత మీరు ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్నా ఉపయోగించుకుందా పోలీసు వారికి వసూళ్ళ టార్గెట్ పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు సర్వీస్ రివాల్వర్తో చనిపోయిన చరిత్ర మీ ప్రభుత్వంలో కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు? మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క అరువునికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, బీఆర్ఎస్ పార్టీ అంటేనే అవినీతి. మీరు చేసిన అవినీతి ప్రతి దాంట్లో అవినీతి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలల్లో ప్రతి పేదవాడికి లబ్ధిదారుడికి అందాలనే ఉద్దేశంతో సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్నటి రోజున దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలు వారు అనుకున్న వారికి ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు దళారుల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు మారుతున్నాయని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఒకటి సూచన, ఇందిరమ్మ ఇళ్ళ ఖచ్చితంగా పారదర్శకతో పాటు మా ప్రభుత్వము అరువులకు పకడ్బందీగా చేస్తుంది. ఆ ఎంపిక ప్రక్రియ కూడా అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు కొనసాగుతుంది. అది తెలియకపోతే తెలుసుకోవాలి. నువ్వు ప్రభుత్వమే బురదాలే ప్రయత్నం చేస్తున్నావు. ఇంకో మాట అన్నావు, దళారుల నుండి డబ్బులు చేతులు మారుతున్నాయని. ఏమైనా ఆధారం కూడా చూపించు. ఎందుకంటే నిన్నటి రోజున మా నాయకుడు కూడా, మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చర్చల రెడ్డి నాయకుడు కూడా నిన్న చెప్పిండు మీడియా ముఖ్యంగా, ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికలో ఏమైనా అవకాశాలు జరిగితే, ఏమైనా అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే లబ్ధిదారులకు చెప్పి సూచన ఇచ్చిండు. నా మొబైల్ నెంబర్ అని మా నాయకుడిని మొబైల్ నెంబరు మీడియా ముఖంగా ప్రచురించాడు. ఏంటంటే ఆధారం ఉంటే బయట పెట్టాలి, కానీ ప్రభుత్వం మీద మంచి పేరు వస్తుందని బురదలే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా మీరు గత 10 ఏళ్లలో ఎమ్మెల్యే గారు మీరు అధికారం ఉన్నారు, మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చిరా? మీ బంధువులకు, మీ కార్యకర్తలకు ఇచ్చారు. మీ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకు, బంధువులకు, మీ నాయకులకు చెందినాయి. మీ బీసీ బంధు ఎవరికి ఇచ్చారు? పక్క మీ కార్యకర్తలకు వెళ్ళిర్రు. మా ప్రభుత్వము బడుగు బలైన వర్గాలకు చెందాల సంకల్పంతో మా పథకాలు పారదర్శకత పాటిస్తున్నాయి. మా నాయకుడు
జవాబుదారితనం కోసమే ఈరోజు మీడియా ముఖ్యంగా ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చిండు. ఇది కాదా మా ప్రజాపాలన? నువ్వు ఏదో పెట్టి ఏదో ప్రభుత్వం మీద బురదలు ప్రయత్నం చేస్తున్నావు, మానుకోవాలి. మా పథకాలలో సబ్బండ వర్గాలు న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా అందరి పథకాలు భాగస్వాములు అవుతున్నారు. ఇలా ఆర్టీసీ కావచ్చు, అలా మేము టీఆర్ఎస్ బీజేపీ అని చూపిస్తున్నామా? ఆ పథకంలో ఇలా 200 యూనిట్ల కరెంట్ ఛార్జ్ ఉంది ఫ్రీ, అలా ఏమన్నా టీఆర్ఎస్ ఇదేమో బీజేపీ అని చూపిస్తున్నామా? వివక్ష లేదు కదా. సబ్బండ వర్గాలకు వస్తుంది, అలా పార్టీ వివక్ష చూపిస్తున్నామా? రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏ పథకమైనా సరే మేము మా వివక్ష మా దగ్గర లేదు. మీరు అసత్య ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వం మీద